ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి మళ్ళీ ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ ముగిసినందున రేపటి నుంచి ప్రజావాణి ప్రారంభమవుతుంది. ప్రజాభవన్లో శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి మళ్ళీ ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ ముగిసినందున రేపటి నుంచి ప్రజావాణి ప్రారంభమవుతుంది. ప్రజాభవన్లో మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఇక ఇదే విషయంపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రజావాణి కార్యక్రమం వారానికి 2 రోజులు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుతో ఎన్నికల కోడ్ ముగిసినందున మరొకసారి కూడా మరి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఇక ప్రగతి భవన్ లో రేపు మరొకసారి కూడా ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించేందుకు మరి ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా జిల్లాలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఈ యొక్క ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇక రేపటితో మరి ప్రజావాణి కార్యక్రమం పునరుద్ధరణ కావడంతో మరొకసారి కూడా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకునే వేదికను ప్రజావాణిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.